హాయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ గురించి చెప్పుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా కాన్ఫిడెన్స్ లిమిట్స్ గురించి చెప్పుకున్నాం. కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే ఏదైనా ఒక లార్జ్ నెంబర్ని మెజర్మెంట్ చేయాలనుకోండి, ఈ స్టాండర్డ్ డీవియేషన్ కానీ, రిలేటివ్ డీవియేషన్ కానీ, వేరియన్స్ డీవియేషన్ కానీ కొన్ని షార్ట్ నెంబర్స్కి మాత్రమే మెజర్మెంట్ చేయగలవు. అదే లార్జ్ నెంబర్కి మెజర్మెంట్ చేయాలంటే కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఉంటాయి. అదేమిటంటే లాస్ట్లో చెప్పుకున్నాం, ప్లస్ ఆర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ న్యూ రూట్ ఆఫ్ ఎన్ బై ఎస్, వేర్ న్యూ ఈక్వల్ టు ట్రూ వాల్యూ, x bar equal to mean value, s equal to standard deviation, n equal to number of values in this set. ఓకే, ఇక్కడ మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీఎస్ బై రూట్ ఎన్. టీఎస్ బై రూట్ ఎన్ ఏమంటామంటే కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటాం. మ్యూ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ కాన్ఫిడెన్స్ లిమిట్స్. నెక్స్ట్ significant figures. నెక్స్ట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటంటే ఈ నెంబర్స్ని, ఎక్స్ప్రెస్ నెంబర్స్ని లేదా డిజిట్స్ని తెలియజేసేదే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ద డిజిట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ నెంబర్ ఆర్ నోన్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ విచ్ ఆర్ నీడ్ టు ఎక్స్ప్రెస్ ద ప్రిసిషన్ ఆఫ్ ది మెజర్మెంట్ ఫ్రమ్ విచ్ ద నెంబర్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్లో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి లేదా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే నాన్ జీరో ఇంటీజర్. Non-zero integers, all non-zero integers significant figures. అంటే non-zero integers అంటే జీరో ఉండదు. ఎగ్జాంపుల్ 5 3 2 3 ఉంది, దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్ 4 అవుద్ది. 1 2 3 4. అదేవిధంగా 5.32 ఉంది, దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్ 3 అవుద్ది. 53.2 ఉంది, దీనికి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ 3 అవుద్ది. 53 ఉంది, దీనికి 2 అవుద్ది. అంటే ఇందులో జీరో లేదు, నాన్ జీరో ఇంటీజర్స్. ఇవన్నీ కూడా నాన్ జీరో ఇంటీజర్స్. మరి జీరో ఉంటే ఇందులో సెకండ్ రూల్ ఏంటంటే జీరో ఉన్నప్పుడు జీరో ఉన్నప్పుడు 3 టైప్స్ ఉన్నాయి. లీడింగ్ జీరోస్, సెకండ్ది క్యాప్టివ్ జీరో, ట్రైలింగ్ జీరో. ఫస్ట్ది లీడింగ్ జీరో. లీడింగ్ జీరో అంటే ఏంటంటే ఫస్ట్ జీరో ఉన్నప్పుడు దాన్ని కౌంట్ చేయని అవసరం లేదు. అంటే లెఫ్ట్ సైడ్ జీరో ఉంటే దాన్ని కౌంట్ చేయని అవసరం లేదు, సిగ్నిఫికెంట్ ఫిగర్ అది రాదు. లీడింగ్ జీరో, దీస్ ఆర్ ది జీరోస్ విచ్ precede the non-zero digits. such zeros are not counted. అంటే జీరో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో జీరో ఉన్నప్పుడు
అది సిగ్నిఫికెంట్ ఫిగర్లో కౌంట్ చేయని అవసరం లేదు. ఎగ్జాంపుల్ 0.02 ఉంది, ఇక్కడ నెంబర్స్ వచ్చేసరికి 0.02 ఉంది, కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏమవుతుంది అంటే 1 అవుద్ది. సిగ్నిఫికెంట్ ఫిగర్ 1 అవుద్ది. అదేవిధంగా 0.0022 ఉంది, 0.0022 ఉంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 2 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ లీడింగ్ జీరో ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయడం అవసరం లేదు. సిగ్నిఫికెంట్ ఫిగర్ 2 అవుద్ది. అదేవిధంగా 0.23 ఉంది, దీని కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ 2 అవుద్ది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే క్యాప్టివ్ 0, అంటే మిడిల్లో ఉన్నప్పుడు. ది జీరో ప్రెజెంట్ బిట్వీన్ నాన్ జీరో ఫిగర్స్ ఆర్ కాల్డ్ క్యాప్టివ్ జీరోస్. ఇక్కడ జీరోని కౌంట్ చేస్తాం. 202 ఉంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 3, 202. అదేవిధంగా 3.02 ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏమవుద్ది 1 2 3 4 5 అవుద్ది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 5. ఇక్కడ క్యాప్టివ్ జీరోలో అంటే మిడిల్లో ఉన్నప్పుడు జీరోని కౌంట్ చేస్తాం, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కౌంట్ చేస్తాం. ఓకే, థర్డ్ది ఏంటంటే ట్రైలింగ్ జీరో. అంటే ట్రైలింగ్ జీరో అంటే జీరో రైట్ సైడ్ ఉన్నప్పుడు, ఎండ్ అవుతున్నప్పుడు. దీస్ ఆర్ జీరో present at the right end of the number. They are significant. The number contain decimal point. ఇక్కడ 0.01 ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ 1. అలా కాకుండా 0.10 ఉంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 2. 1.0 ఉంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 2. 0.1100 ఉంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 3. అంటే ఇక్కడ రైట్ సైడ్ జీరో ఉన్నప్పుడు వాటిని కౌంట్ చేస్తాం. ఇక్కడ చూడండి 0.10 సిగ్నిఫికెంట్ ఫిగర్ 2, 1.0 సిగ్నిఫికెంట్ ఫిగర్ 2, 0.110 సిగ్నిఫికెంట్ ఫిగర్. అంటే ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నా ఇలా రాస్తే సరిపోద్ది. సిగ్నిఫికెంట్ ఫిగర్ 3. ఇవి జీరో ఉన్నప్పుడు. నాన్ జీరో ఉన్నప్పుడు ఒకటి, జీరో ఉన్నప్పుడు ఒకటి. ఓకే, నెక్స్ట్ greater number of the zeros to right of decimal greater will be accurate value. అంటే రైట్ సైడ్ ఎక్కువ డెసిమల్ పాయింట్స్ తర్వాత జీరోస్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇలాగా గ్రామ్స్ 3.0 గ్రామ్స్. ఇలాగా ఈ డెసిమల్స్ని 3.00 ఉంది, 3.0 కింద రాయొచ్చు. ఒకవేళ ఎడిషన్ చేస్తున్నప్పుడు లేదా సబ్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు డిజిట్స్ తర్వాత ఉన్న నెంబర్స్ని కౌంట్ చేయని అవసరం లేదు. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.23 ఉంది, 7.23 ప్లస్ 2.1 ప్లస్ 0.312. ఇప్పుడు ఏమవుద్ది 2 4 6 9.6. ఇలా ఎడిషన్ చేస్తున్నప్పుడు 9.642ని ఏ విధంగా రాస్తాం, 9.6 అని రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్లోకి వస్తుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు లేదా డివిజన్ చేస్తున్నప్పుడు రిపోర్ట్ ఎలా చేస్తాం, సేమ్ నెంబర్ ఉన్నాయి అనుకోండి, సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద టర్మ్స్ విత్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్
5.1038 ఇంటూ 1.30 అని ఉంది. ఇలాగా మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు 6.63494 దీని ఏ విధంగా రాస్తామంటే 6.63 కింద రాస్తాం. ఓకే, అంటే లీస్ట్ నెంబర్ కింద రాస్తాం. 6.63494ని 6.63 కింద రాస్తాం. ఇవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, దానికి రూల్స్. ఓకే.